Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పెంటపాడుకు చెందిన ఇరువురు పింఛన్దారులకు మార్చి నెల పింఛన్ నిలిచిపోయింది. దీంతో వాలంటీర్ను నిలదీయగా రెడ్డి సూరిబాబును కలవాలని సూచించినట్లు పింఛన్దారు కసిరెడ్డి సరోజిని ఆరోపించారు. ఆయనకు ఫోన్ చేయగా సాయంత్రం పడతాయని తెలిపారన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్నారు. లబ్ధిదారులను ఆరా తీశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి కెవి రామారావు వివరణ ఇస్తూ యాప్లో సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైందని, దీనిలో ఎటువంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. ప్రమేయం ఉండదు కదా, మొత్తం ప్రమేయం ఉండదు, రాజకీయ కాదు, ప్రభుత్వ ప్రమేయం ఉండదండి. ఇంకా అంతా మళ్ళీ ఎలక్షన్ దీనికి రాజకీయపరంగా మాకు ఏమంటారు సార్, మాకు ఏంటంటే మా ఉద్యోగపరంగా మేము చేయవలసిన కనిపించాలండి లోగోలు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి అతీతంగా పెన్షన్లు కానీ ఇతర పథకాలు ఏదైనా సరే మేము క్లారిటీగా క్లియర్గా ఉన్నాం. మేము ఎక్కడా డీవియేషన్ లేకుండా అందరికీ ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతాం. మొన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి మరి ఇక్కడ భారీ బహిరంగ సభ పత్తిపాడు గ్రామంలో పెట్టడం జరిగింది. దానికి ఇక్కడి నుంచి పెంటపాడు గ్రామం నుంచి 500-600 మంది మహిళలు ఆ మీటింగ్కి రావడం జరిగింది. అందులో ఒక 2 మహిళల్ని పెన్షన్ ఇవ్వాలని అంటే మీరు మీటింగ్కి వెళ్ళారు కాబట్టి ఎంపీటీసీ గారిని కలుసుకుని మీ మీటింగ్ ఎందుకు వెళ్ళారో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి. మరి దానికి సంబంధించిన ఫోటోలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలా కనుకుంటే మీ పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న వాలంటరీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు వెళ్ళి చెప్పిన తర్వాత ఈసారి మరి వదిలేద్దాం, తర్వాత ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకోమన్న పరిస్థితుల్ని వాళ్ళు చెప్పడం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాయకుల్ని కలవడం, మా నాయకులు అందరూ కూడా మా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గిలపర్తి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మా గ్రామ కమిటీలో ఉన్న వార్డు మెంబర్లు గోపిరెడ్డి గారు, అలాగే ఇతర సభ్యులు బండారు వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి మరి ఏంటి అని చెప్పి సెక్రటరీ గారిని అడిగితే సెక్రటరీ గారు ఏమాత్రం ఇలాంటి మన దగ్గర అవ్వండి, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఏదైతే మరి ఈ వాలంటరీకి డబ్బులు ఇచ్చిన మహిళా సోదరిమణి ఎవరైతే ఉన్నారో ఆవిడ క్లియర్గా చెప్పింది, ఎక్కడా కూడా లాగిన్ ఆగలేదు, లాగిన్ కరెక్ట్గానే ఉంది, కాకపోతే ఏంటంటే వీళ్ళ మీటింగ్కి వెళ్ళారు కాబట్టి ఆపారని. ఈవేళ మరి ఇంకా 500-600 మంది వచ్చారంటే కనీసం ఒక 50-100 మంది, అందులో ఒక 50 మంది కన్నా పెన్షన్లు ఉంటాయి. మరి అందరినీ గుర్తించేసి ఆపేయండి పెన్షన్లు, అప్పుడే తేలద్ది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 12వ తారీఖు దాటితే
మీరేంటి, మీ ప్రభుత్వం ఏంటి, మీ గొడవ ఏంటి తేలిపోతాయి. 12వ తారీఖు తర్వాత మళ్ళీ మీరు ఎవరైనా ఉంటారు ఇక్కడ, ఎవరో కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. గుర్తుంచుకోండి, ఇది ఇలాంటి వ్యవస్థలు కనుక రన్ అయితే కనుక తెలుగుదేశం పార్టీ చూస్తా ఊరుకోదు. ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా మరి ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు లోపల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సమిష్టి మీటింగ్కి మా పెంటపాడు గ్రామం నుంచి 500 మహిళలు ఊరేగింపుగా వచ్చారు. మీటింగ్ వచ్చిన కారణంగా 6వ వార్డులో ఒక 2 మహిళలకు పెన్షన్ ఆపివేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు అమ్మ మాది ఎందుకు పెన్షన్ ఇవ్వలేదంటే మీరు స్థానిక ఎంపీటీసీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పడం జరిగింది. ఆవిడ ఎంపీటీసీ గారి దగ్గరికి వెళ్తే మీరు మీటింగ్కి వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళిన ఫోటోలు ఉన్నాయి, మళ్ళీ మీ పెన్షన్ ఆగింది, నేను సరి చేస్తానులే అని చెప్పారు. టీడీపీ మీటింగ్లకు వెళ్తే బెదిరించి ఈ వైసీపీ నాయకులు టీడీపీకి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి మీ పెన్షన్లు కట్ చేసేస్తాం, మీకు వచ్చే పథకాలన్నీ కూడా కట్ చేస్తామని బెదిరించడం జరుగుతుంది. అన్నిటికీ లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా ఏకదాటిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. మేము పంచాయతీ ఆఫీస్కి వచ్చి వాళ్ళిద్దరు పెన్షన్ ఎందుకు ఆగిందని అంటే వాలంటీర్ని పిలిపించారు. పిలిపిస్తే లాగిన్ అవ్వలేదు, అందుకనే మేము అవ్వలేదు, రెడ్డి సూరిబాబుని కలవమని చెప్పాను అని ఆవిడ కూడా అందరి సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది. మేము వెంటనే సెక్రటరీ గారు పెన్షన్ ఇప్పించడం జరిగింది. పెన్షన్ ఇప్పిస్తే లాగిన్ అయింది. లాగిన్ అవ్వలేని దానికి నీకు ఇప్పుడు పెన్షన్ ఎలాగ ఇచ్చామని అడిగితే ఆవిడ ఏడుస్తుంది తప్ప సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు జన్మభూమి కమిటీలు దోచేసుకున్నారు. మా ప్రభుత్వంలో వాలంటీర్లు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నారు. మరి పరిస్థితి, ఈ జరిగిన పరిస్థితి ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. నా పేరు కసిరెడ్డి సరోజిని అండి. మాకు ఈరోజు పెన్షన్ ఆగింది. మా వాలంటీర్ వచ్చి అడిగింది, మాకు చెప్పింది పెన్షన్ మీరు ఆగిందండి, వేరే దగ్గరికి వెళ్ళింది, రెడ్డి సూరిబాబు గారిని కలవమని చెప్పింది. వెళ్ళామండి. వెళ్తే ఫోన్ లేరు ఇంటికాడ, ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే అన్నారు, అమ్మ అవి వేరే చోటకి వెళ్ళినాయి అంట, కనుక్కుంటాను, మీరు మీటింగ్కి వెళ్ళారని అడిగారు. వెళ్ళామని చెప్పానండి. అందుకని వాళ్ళు ఫోటోలు తీస్తారు, దాని వలన ఆగినాయేమో, సాయంత్రంలో మీకు చూసిస్తానని చెప్పారండి. మేము వచ్చేసామండి. మోటార్ సైకిల్ మెకానిక్ల సమస్యలను మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్తానని వైసీపీ నాయకుడు కొట్టు విశాల్ అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం గుండం ఫంక్షన్ హాల్లో మోటార్ సైకిల్ మెకానిక్ ఓనర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. మోటార్ సైకిల్ మెకానిక్లు తమ సమస్యలను కొట్టు విశాల్ కు విన్నవించారు. వెయ్యి సంపాదిస్తే ఒక 500 400 మన పిల్లల భవిష్యత్తులో లేకపోతే మన వృద్ధాప్యానికి సమస్యలు విని రమ్మని కోరడం జరిగింది. అలాగే మన నాయకుల గురించి వీళ్ళందరూ నాకు చేరపరిచమే. మీరందరూ కూడా చాలా ఆసక్తి చూపెట్టారు ఈ మీటింగ్కి రావాలని. అనివార్య కారణాల వల్ల అదే ప్రజా సమస్యలు ఎంతో ముఖ్యమైన పెన్షన్ కూడా దగ్గరికి వచ్చిన గారు కానీ, అలాగే సత్యనారాయణ గారు కానీ, అలాగే ఇంకా జిల్లా చాలా సత్యనారాయణ గారికి తాడేపల్లి విజయ్ వారికి చాలా పరిచయాలు అనుబంధంతో కూడుకున్న విషయాలు తెలిసాయండి. సభ్యులందరికీ పేరు పేరున సత్యనారాయణ గారు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు, దేవాదాయ శాఖ మంత్రి వారు ఈ మీటింగ్కి హాజరవ్వాల్సిన ప్రోగ్రాం ఉంది. కాకపోతే మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మరి గత పాలకుల్లో చంద్రబాబు నాయుడు గారు 44 దేవాలయాలు కూల్చేసి ట్రాక్టర్లో మరి చెత్త ఎత్తుకునే ట్రాక్టర్లో విగ్రహాలనే లేకపోతే దేవాలయాలు కూల్చేసిన మెటీరియల్ అంతా తీసుకెళ్తున్న విజయవాడలో మరి చేసిన దాన్ని మరి దేవాదాయ శాఖ మంత్రి వారు కొట్టు సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత మరి ఆ గుళ్ళన్నీ మళ్ళీ నిర్మించి కొత్తగా నిర్మించి మళ్ళీ ఆ 44 గుళ్ళు ఏదైతే ఉన్నాయో
మరి అవన్నీ మళ్ళీ పూర్వ వైభవంగా తీసుకొచ్చి దేవుడి ప్రతిష్టగా చేసిన ఆ మంచి పవిత్రమైన ప్రాంతాన్ని మళ్ళీ దేవాలయాల్లాగా నిర్మించి చేయటం, అది నిన్నే దానికి ఇనాగ్రేషన్ చేయటం, మళ్ళీ ఈరోజు కూడా ఒక జాయింట్ కమిటీ మీటింగ్ జరగడం వల్ల మరి ఈ యొక్క మీటింగ్కి రాకపోవడం జరిగింది. అయినా ఇబ్బంది ఏం లేదు. ఈ యొక్క సమస్యలు నేను వచ్చి ఒక 2-3 లైన్లు కానీ ఈ సమస్యలన్నీ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు ఆయన నిజంగా కొత్త సత్యనారాయణ అంటే ఎవరు, ఎలా ఉంటారు అనేది ఇప్పుడున్న ప్రజలందరికీ తెలుసు. ఆ జిల్లా ప్రెసిడెంట్గా నాయుడు వెంకటేశ్వర గారు వచ్చిన సందర్భంగా ఈ మీటింగ్కి ఏర్పాటు చేసాం. కొత్త సత్యనారాయణ గారు కూడా నన్ను రిక్వెస్ట్ చేసి ఈ ఒక మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది. అయితే ఇప్పుడు కారణాల వల్ల ఆయన విజయవాడ వెళ్తాం, దాని 5 గంటలకు వస్తానంటున్నాను. సరే ఆయన కుమారుని మన సార్ని కాజేస్తాం, విశాఖని కాజేస్తాం. ఆయన మంచి సందేశం కూడా ఇచ్చేది. కాకపోతే ఏంటంటే పార్టీ జరిగి కూడా శాస్త్రం ఏంటంటే మనం 2019లో ఆయన ఎమ్మెల్యేగా కూర్చున్నప్పుడు మన యూనియన్కి ఆయన్ని ఇన్వైట్ చేసాం. ఆయన వచ్చారు. దానికి మా బాధలు ఉన్నాయంటే మాకు బిల్డింగ్ లేదు, స్థలం లేదంటే నేను గవర్నమెంట్ స్థలం ఎవరైనా చెప్పలేదు, గవర్నమెంట్ స్థలం ఇస్తానని నేను మాట ఇస్తే మటుకు తప్పకుండా ఇవ్వాలి, అది జరగదు. కేవలం నా సొంత డబ్బులు మీరు స్థలం కొనుక్కోండి, 6 లక్షల రూపాయలు నేను మీకు శాంక్షన్ చేస్తున్నాను అనడం జరిగింది. దానికి మేము ఎంతో సంతోషించాం. అప్పటి నుంచి కూడా ఏ కారణాల వల్ల మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సమస్య తేకపోవడం, మళ్ళీ మనం 2గా ఇడిపోవడం యూనియన్. ఇక ఆ జిల్లా ప్రెసిడెంట్గా నాయుడు వెంకటేశ్వర గారు వచ్చిన సందర్భంగా ఈ మీటింగ్కి ఏర్పాటు చేసాం. కొత్త సత్యనారాయణ గారు కూడా నన్ను రిక్వెస్ట్ చేసి ఈ ఒక మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది. అయితే ఇప్పుడు కారణాల వల్ల ఆయన విజయవాడ వెళ్తాం, దాని 5 గంటలకు వస్తానంటున్నాను. సరే ఆయన కుమారుని మన సార్ని కాజేస్తాం, విశాఖని కాజేస్తాం. ఆయన మంచి సందేశం కూడా ఇచ్చేది. కాకపోతే ఏంటంటే పార్టీ జరిగి కూడా శాస్త్రం ఏంటంటే మనం 2019లో ఆయన ఎమ్మెల్యేగా కూర్చున్నప్పుడు మన యూనియన్కి ఆయన్ని ఇన్వైట్ చేసాం. ఆయన వచ్చారు. దానికి మా బాధలు ఉన్నాయంటే మాకు బిల్డింగ్ లేదు, స్థలం లేదంటే నేను గవర్నమెంట్ స్థలం ఎవరైనా చెప్పలేదు, గవర్నమెంట్ స్థలం ఇస్తానని నేను మాట ఇస్తే మటుకు తప్పకుండా ఇవ్వాలి, అది జరగదు. కేవలం నా సొంత డబ్బులు మీరు స్థలం కొనుక్కోండి, 6 లక్షల రూపాయలు నేను మీకు శాంక్షన్ చేస్తున్నాను. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో జనసేన పార్టీ మండల కమిటీ ఉపాధ్యక్షులు పంతం శివరామకృష్ణ నివాసంలో గత నెల 28వ తారీఖున పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరిగిన జనసేన తెలుగుదేశం పార్టీల జెండా సభ విజయవంతం అయినందుకు గాను పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. తీసుకో 3 తీసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. పెంటపాడు మండలం కాస్వా పెంటపాడు గ్రామం మీడియా సమావేశానికి విచ్చేసిన మా మండల అధ్యక్షులు పుల్లా బాబీ గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి గారు శేఖర్ గారికి, మా తమ్ముడు సంతోష్కి, అలాగే యేసు గారికి, మా మండల కమిటీ సభ్యులందరికీ, అలాగే మీడియా సభ్యులందరికీ కూడా నా నమస్కారాలండి. గత ఫిబ్రవరి 28వ తారీఖున వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గురించి మా నాయకుడు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడిగా జెండా అనే భారీ బహిరంగ సభ ప్రతిపాడులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అహర్నిశలు ఆ సభ ఏర్పాటుకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ సభను అంత అందంగా అద్భుతంగా తీర్చిదిద్దడానికి కృషి చేసి విజయవంతం చేయడానికి ముందుగా నిలబడిన మా జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పెంటపాడు మీడియా మిత్రులకు, అలాగే ఈ జెండా సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెన్ని ఎన్నుకుని ఎన్నికల శంఖారావం ఇక్కడ మొదలు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్న నిర్ణయానికి మా నియోజకవర్గం సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు శిరసావిస్తూ అహర్నిశలు కష్టపడి రాత్రానిక పగలానిక నిద్ర లేకుండా ఇంత తక్కువ సమయంలో మీరు మీటింగ్ ఏర్పాటు చేయగలరా, ఇంత తక్కువ సమయంలో ఇంతమందిని జనాల్ని గ్యాదర్ చేయగలరా, ఇంత జనం వస్తారా అని కొంతమంది పెద్దలు అంటే, లేదు మా పార్టీకి పిలుపుయే చాలు, కానీ ఈ 4 రోజుల్లో మేము ఈ సభను ఏర్పాటు చేసి ఈ సభను విజయవంతం చేసి చూపిస్తానన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనుకున్న ప్రకారం ఈ సభను భారీ విజయం సాధించారు. ఈ విజయానికి సహకరించిన తెలుగుదేశం తమ్ముళ్ళు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నేనున్నానంటూ ఈ నియోజకవర్గంలో భరోసా ఇచ్చిన తోట గోపి గారికి ప్రత్యేకించి తెలుగు జన విజయకేతన జెండా సభ విజయవంతం. ఈరోజు పెంటపాడు మండలం కస్పాపెంటపాడు గ్రామంలో పెంటపాడు పార్టీ ఆఫీసులు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముందుగా ఈ సభను విజయవంతం చేసిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తెలుగు తమ్ముళ్ళు పెంటపాడు నుంచి అయితేనేమి, పెంటపాడు మండలం నుంచి అయితేనేమి, నియోజకవర్గం మొత్తం మీద తెలుగు తమ్ముళ్ళు ఈ పార్టీ జెండా సభకి ఎంతో సపోర్ట్ చేసి జన సైనికులతో పాటుగా వీరమహిళలతో పాటుగా ఈ సభను విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సభను పెట్టడానికి గల కారణం, మొదటి సభ తాడేపల్లిగూడెం పత్తిపాడులో జరిగిన సభ మొదటి సభ. ఇలాంటి సభలు ఇంకా 2 ఉంటాయి, ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమలో కూడా ఉంటాయి. ఈ సభను ఇక్కడ పెట్టడానికి గల కారణం, వైసీపీ దుష్ట పరిపాలనను అంతం చేయడానికి, కంకణం కట్టడానికి ముఖ్యంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మహిళా సాధికారత లక్ష్యంగా మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు మెప్మా ఎన్డీవీ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మెప్మా కార్యాలయంలో ఆర్పీలు, ఎస్హెచ్జి గ్రూపులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చాలా హ్యాపీ మేడం. ఇక్కడ ఆర్పీ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆర్పీ రివ్యూ మీటింగ్ తో పాటు ఇక్కడ ఉండే ఎస్హెచ్జి మెంబర్స్ కూడా మన ప్రభుత్వ స్కీమ్స్ అన్ని కవర్ చేయడానికి, వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇప్పించడానికి, మన బెనిఫిట్స్ అందరికి చేరుతున్నాయా లేదా, అందరూ కూడా జీవనోపాధుల విషయంలో ఎలా ఉన్నారు, ఇంకా ముందు ఎలా సాగాలనే విషయం మీద చేయడానికి ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడుతూ జూమ్ లింక్ ఇచ్చి వాళ్ళకు తర్వాత యూట్యూబ్ లింక్ ఇచ్చి ఎస్హెచ్జి మెంబర్స్ కూడా యాడ్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరుగుతుందండి. ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ ఆసరా చేతి 0 పెట్టి తన జీవనోపాధులు కల్పిస్తున్నాము. తర్వాత తన దగ్గర మార్కెట్ రూపకల్పన, జగనన్న మహిళా మార్ట్, జగన్ ఈ మార్ట్, అర్బన్ మార్కెట్తో పాటు మార్కెట్ రూపకల్పన చేస్తున్నాము. అది ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాము వీళ్ళ దాని మీద రివ్యూ గురించి చేస్తున్నామండి. ఈ జగనన్న మహిళా మార్ట్ నిన్న 12వ స్టార్ట్ చేసామండి సాలూరులో. ఇక్కడ తాడేపల్లిగూడెంలో తెల్లవారులో స్టార్ట్ చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జగనన్న మహిళా మార్ట్ బాగా సక్సెస్ అయినందువలన మనం టిట్కో లేఅవుట్స్లో కూడా పెడుతున్నాం జగనన్న మహిళా మార్ట్స్. ఫస్ట్ ఫేజ్లో 21 ప్లేస్లో పెడుతున్నామండి. 21 ప్లేసెస్లో జగనన్న మహిళా మార్ట్స్ టిట్కో లేఅవుట్స్లో కూడా పెడుతున్నాము. సో ఈ విధంగా మన ప్రభుత్వ స్కీమ్స్ అన్ని కూడా వీళ్ళకి అవేర్నెస్ ఇప్పించేసి ఫర్దర్గా ఇప్పుడు పట్టణ ప్రగతి యూనిట్స్ కొత్తగా పెట్టామండి. పట్టణ ప్రగతి యూనిట్స్లో మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తున్నాము, క్లాత్ బ్యాగ్స్ పెడుతున్నాము, తర్వాత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పెడుతున్నాము, మిర్చి మసాలా పెట్టాం, పేపర్స్ ప్లేట్స్ పెట్టాం. అంటే ఒక ఎస్హెచ్జి మెంబర్ ఇంట్లో మ్యారేజ్ జరిగితే కదా అన్నీ అక్కడ కొనుక్కున్నట్లు పెట్టాం.
అంటే అమ్మాయి కావాల్సిన కంప్లీట్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అక్కడి నుంచే చేసుకుంటారు. తర్వాత వచ్చేసి పేపర్ ప్లేట్స్, తినడానికి పేపర్ ప్లేట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సాంబార్ కావాల్సిన మిర్చి మసాలా పౌడర్ అక్కడే ఉంటుంది. తర్వాత పెట్టుకునే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుంది. తర్వాత పూజ సామాగ్రి ధూప్ స్టిక్స్ కూడా ప్రిపరేషన్కు యూనిట్స్ ఇచ్చామండి. దాదాపు 140 యూనిట్స్ ఇచ్చాం స్టేట్ మొత్తం మీద ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో చాలా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి వాటి గురించి మనం ఎక్స్టెండ్ చేస్తున్నాము. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే జగనన్న మహిళా మట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండి. కేవలం 150 రూపాయలతో ప్రతి ఒక్క సంఘ మహిళ, ఇంట్రెస్ట్ సంఘ మహిళ యుఎల్బి అంటే మన గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అంటే మహిళా సాధికారత లక్ష్యంగా నడుపుతున్నారు. వాళ్ళు ఆ విధంగా 12 మహిళా మార్ట్ బాగా సక్సెస్ అయినాయి. ఇంతవరకు 11 మహిళా మార్ట్లు దాదాపు 60 కోట్ల వరకు టర్నోవర్ అయింది. సో ఈ విధంగా ముందుకు సాగుతున్నామండి. ఆ ప్రోగ్రామ్స్ చెప్పడానికి మనం ఇక్కడ వీళ్ళంతా రివ్యూ మీటింగ్ ఇంకా ముందు మేము ఈ మధ్యలో చేయబెట్టి SUH అంటే పట్ట నిరాశల వసతి గృహానికి ఒకటి వాటర్ ప్యూరిఫైర్ ఇస్తున్నాము గవర్నమెంట్ వాళ్ళు. వాటర్ ప్యూరిఫైర్ అలాంగ్ విత్ హెల్త్ చెకప్ అదొకటి. తర్వాత ర్యాక్ గ్లౌజెస్ హెల్త్ చెకప్ ఒకటి పెట్టామండి. వీటితో పాటు మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి ఇస్తున్నామండి వీళ్ళకి లేడీస్కు. అంటే 2 to 3 lakhs వీళ్ళ పీడీ జాయింట్ అకౌంట్లో వేసేసి వాళ్ళకి ఎవరైనా యూజ్ ఉంటే కనుక చేసుకోవచ్చు, వడ్డీ లేకుండా ఇస్తున్నాము. తర్వాత పట్టణ ప్రగతి యూనిట్స్ పెట్టామని చెప్పాను చూడండి, బాగా సక్సెస్ అయ్యాయి. వాళ్ళు బెనిఫిషియరీ ద్వారానే మోర్ దాన్ 15 to 20,000 పర్ మంత్ అని కొన్ని చోట్ల నుంచి మాకు రిపోర్ట్ వచ్చిందండి. తర్వాత ఆహా క్యాంటీన్స్ కూడా బోత్ ఫర్ పబ్లిక్ అండ్ వీళ్ళకి 2 సర్వ్ చేస్తున్నారు. ఆహా క్యాంటీన్ వల్ల పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే హాస్పిటల్స్లో కానీ అంత శుభ్రం లేకుండా తినగలి ఇంతవరకు బాగా శుభ్రంగా వాళ్ళకి ప్యాకెట్ ఫుడ్ ఇస్తున్నారు. దర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. సో దానివల్ల SHG మెంబర్స్కి లైవ్లీహుడ్ కాకుండా వాళ్ళకు కూడా పబ్లిక్ కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా మేము ఇంతవరకు 13 లక్షల యూనిట్స్ పెట్టామండి. 25 lakh మెంబర్స్ SHG మెంబర్స్ ఉంటే 13 లక్షల యూనిట్స్ పెట్టాము. సో దాని గురించి కూడా అవేర్నెస్ ఇస్తూ వీళ్ళకంతా సర్వీస్ అంటే ఇక్కడ మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, వాళ్ళని ఎలాగ జీవనోపాధి పెంచుకోవాలి, మెఫ్మాకి వస్తే ఈ బ్యాంకులకి ఎలా కల్పిస్తామనే విషయం మీద 22 లక్షల మందిని కవర్ చేస్తున్నామండి SHG. తర్వాత ఇక్కడ పట్టణ సమృద్ధి యూనిట్స్ అని RF ద్వారా ఒకటి ఇస్తున్నామండి. 5,600 యూనిట్స్ పట్టణ సమృద్ధి యూనిట్స్ అని ఒకటి పెడుతున్నాం, రీసెంట్గా స్టార్ట్ చేసాము. అదేంటంటే ఒక బెనిఫిషరీ 50,000 రూపాయల లోపల ఉండే యూనిట్ సెలెక్ట్ చేసుకొని 5,600 యూనిట్స్ కూడా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. దాని గురించి కూడా అవేర్నెస్ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి. దానికి అయ్యే ఖర్చు 28 కోట్లు అండి పట్టణ సమృద్ధి యూనిట్స్కి. థ్యాంక్స్ అండి. ఇవే లక్ష్యంగా పనిచేస్తామని వల్లి మోహన్ యువజన సేవా సమితి గౌరవాధ్యక్షుడు భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి గొల్లేరు మోహన్ అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం అగ్రహారం సంస్థ కార్యాలయంలో వృద్ధులకు బియ్యం, నిత్యావసర సరుకులు, చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. కృష్ణ గారు మీరు ఎక్కడ తిరుగుతున్నారు? ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు పట్టుకోండి, ఇచ్చేవాళ్ళు ఎవరు చెయ్యండి. సార్ పట్టుకోండి సార్. పెట్టి 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 బట్టలది చీరలది అప్పుడే కదా ఫోటో తీస్తాయి జస్ట్. వల్లి మోహన్ యువజన సేవా సమితి ఎల్లగ్రహారం ఇందిరా కాలనీ వద్ద స్థాపించడం జరిగింది. ఈ సంస్థ స్థాపించడం ముఖ్య కారణం పేదలకు, నిరుపేదలకు వారికి సాయం చేయడానికే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే లాస్ట్ వీక్లో ఇందిరా కాలనీలో ఉన్న 2 వృద్ధులకు బియ్యం, కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా
మరో 3కి అందజేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి వారానికి ఒక రోజు చొప్పున నెలకి 4 సార్లు మా సంస్థ తరఫున ఇలాగే అందజేస్తామని మా సంస్థ తరఫు నుంచి తెలియజేస్తున్నాము. నెక్స్ట్ మా గౌరవ అధ్యక్షులు కోరుతున్నాం. 3/2024 అనగా శుక్రవారం మా వల్లి మోహన యువజన సేవా సమితి సంస్థ ద్వారా మా ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత రెండోసారి మేము వృద్ధాప్యం ఉన్నటువంటి వారికి సహాయ నిధి కింద సహాయం చేస్తున్నామండి. గత వారంలోనే ఇచ్చాము, మరలా ఇది రెండో విడత కింద ఇస్తున్నామండి. మరి ముఖ్యంగా ఈరోజు మాకు స్పాన్సర్ చేసినటువంటి దాతలు తాడేపల్లి వాస్తవ్యులు శ్రీ బుచ్చి గారు, వారు తన తండ్రి అక్క స్వర్గీయులు శ్రీ మొండేటి విఘ్నేశ్వరరావు గారు, ఏడిచెట్టు ధనలక్ష్మి గారు వారి పేరు మీద ఒక 3కి, ఒక మగవారికి 2 వృద్ధులకి కూడా వారు సహాయం చేశారండి. 2 శారీస్ అలాగే మగవారికి కూడా ఒక లుంగి టవలు కూడా స్పాన్సర్ చేశారండి. దాంతోపాటు కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఈరోజు పంపించారండి. మా సంస్థ ద్వారా బుజ్జి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో కమలావతి గారని ఉన్నారండి. నాకు తల్లి లేదండి, కానీ తల్లి లాంటి ఒక మా ఆంటీ గారు, నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా నాకు తెలుసండి మా ఆంటీ గారు. అయితే ఎప్పుడు కూడా బాబు బాబు అని పిలుస్తున్నప్పుడు తల్లి కొడుకుని ఎలాగైతే పిలుస్తుందో ఆ రకంగా పిలుస్తారండి. అయితే ఈరోజు ఏంటంటే మా సంస్థ ద్వారా ఇచ్చేది మాకు అమ్మగా మాకు గిఫ్ట్ కింద ఇవ్వడం తప్పండి. ఇది ఈ రోజు ఇస్తున్నాను అమ్మగారికి. పెద్దవారికి వారికి ఇస్తున్నామంటే ఓన్లీ మేము మాకు ఆనందం కొలిది మాకు వారికి. ఈ వల్లి మోహన్ గారు సేవా సమితి ద్వారా వల్లి గారు నా చిన్నప్పటి నుంచి స్నేహితులండి. ఇది గొప్ప కార్యానికి ఈవేళ ఈ నెల నుంచి జరుగుతుంది. మంచి ప్రోగ్రాం పెట్టారండి. చాలా మంది పేదలకి నిరుపేదలకి ఆదుకునే ప్రయత్నంగా వారి మధ్యలో ముందుకు వచ్చే సేవా సమితి స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈ రోజు 1/3/2024 నాలాంటి వాళ్ళు చాలా మందిని పిలిచి ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఎంతో లబ్ధిపోతుందని సంతోషిస్తున్నాను. ఇలా ముందు ఇది అభివృద్ధి చెంది ఈ కార్యక్రమం పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.